విద్యాశాఖాధికారి గారి ఆధ్వర్యంలో కల్లూరు మండలంలో 12 ఉన్నత పాఠశాలలకి ఝాన్సీ లక్ష్మీబాయి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా విద్యాశాఖాధికారి గారి చొరవతో ఈ కాంపిటీషన్స్ నిర్వహించి ఇందులో బెస్ట్ టాలెంటెడ్ పిల్లల్ని తీసుకొని వాళ్ళని హెచ్జిఎఫ్లో ఈ కరాటే గేమ్ని 29 ఆటల్లో చేర్చడం జరిగింది. వాటిని దాంట్లో బెస్ట్ టాలెంటెడ్ పిల్లలను సెలెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి కరాటే మాస్టర్ రేపల్లె బాలకృష్ణ, పవన్, వీళ్ళు మన మండలంలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమానికి అంతటికి ముఖ్య కారకులు కల్లూరు మండల విద్యాశాఖాధికారి గారు పత్తిపాటి నివేద మేడం గారు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన మండలంలో ఉన్నటువంటి వ్యాయామ దర్శకులు గర్ల్స్ స్కూల్ తెలిసి గర్ల్స్ స్కూల్ తెలిసి జెడ్పీఎస్ఎస్ చెన్నూరు రమాదేవి గారు అండ్ చంద్రపట్ల రాధాకృష్ణ ఫ్రమ్ చంద్రపట్ల, తర్వాత పేరువంత అప్పారావు, చిన్నపోరుకొండి చిన్నబాబు అండ్ పోస్ట్ హై స్కూల్ భీమా ఈ పాఠశాల నుంచి వచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు, అలాగే ఆశ్రమ హై స్కూల్ పీడి సతీష్, వాళ్ళ ఎస్కార్ట్ టీచర్స్ అందరూ కూడాను స్వాగతం పలుకుతూ చిన్నారుల్ని ఉద్దేశించి విషెస్ తెలిపినట్లయితే మీకు ఒక డిస్ప్లే ఉంటుంది. మొత్తం 12 పాఠశాలలు ఇప్పుడు 8 రావడం జరిగింది. 2 పాఠశాలలు ఆన్ ద వేలో ఉన్నారు. చిన్న కోరుకొని మరలపాడు ఒక 5 నిమిషాలు రావచ్చు. మీరు క్లుప్తముగా మా పిల్లలకి విషెస్ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం మండల విద్యాశాఖ అధికారులు. Good morning to one and all. Respected dayas and children, very glad to meet you. ఇంత చక్కటి ప్రోగ్రాం ఇది ఏ చదువుదో ఆటలదో కాదు, ఇది సెల్ఫ్ డిఫెన్స్ అన్నమాట. మనం క్షేమంగా ఉంటేనే, మనం ఫిట్గా ఉంటేనే, ఫిజికల్గా మెంటల్గా మనం ఎప్పుడైతే చక్కగా ఉంటామో అప్పుడే సమస్యని సాల్వ్ చేసుకుంటాం అన్నమాట. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అనే ఒక ప్రావెర్బ్ ఉందన్నమాట. మంచి ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. ఈ 2 సరిగ్గా ఉంటేనే మనము ఏ సమస్యనైనా ఈజీగా ఎదుర్కొంటాం. ఏమొస్తాయి సమస్యలు, ఏమొస్తాయి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో ఉన్న ప్రధానమైన ఇష్యూ ఏంటంటే ఆడపిల్లల్ని టీచ్ చేయడం, బ్యాడ్గా బిహేవ్ చేయడం, తర్వాత అబ్యూజ్ చేయడం, మాటల ద్వారానైతే చేతల ద్వారానైతే మనల్ని ప్రశాంతంగా ఉండనీయకుండా చేయడం అనేది సమాజంలో ఇప్పుడు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. దానికి గాను విద్యా వ్యవస్థ మొత్తం ఆలోచించి ఏం చేశారంటే ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అవసరం. సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనల్ని మనం రక్షించుకోవడం అన్నమాట. రక్షించుకోవడానికి ఏం చేయాలి? కరాటే, కుంగుఫు, తర్వాత ఇంకా కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి అన్నమాట. కొన్నిటిని మార్షల్ ఆర్ట్స్ అంటారు. గాలిలోకి అలా ఎగిరి ఒక కిక్ కొడితే మనల్ని ఎవరైతే ఇబ్బందికి గురి చేస్తున్నారో వాడు కింద పడతారు అన్నమాట. అట్లాంటి విద్యలు చాలా విద్యలు ఉన్నాయి. అయితే మనకి ఎంతో తెలిసిన విద్య, మనకి ఆడపిల్లలకి అప్ టు 10th బాడీకి అనుకూలమైనది కరాటే. కాబట్టి ఆ ఫిట్నెస్ కోసము, ఆ సౌండ్ మైండ్ కోసము, సౌండ్ బాడీ కోసము మనల్ని మనం ఎంతైనా ఆత్మరక్షణ చేసుకునే ఆ అలవాటుకు చేయడం కోసం ఈ కరాటే క్లాసుల్ని మొత్తం రాష్ట్రమంతటా పెట్టడం జరిగింది. అందులో మనకి టీఎంసీ కింద 3 నెలలకు గాను మనకి మనీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠశాలలో కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకీ మనం చేయాల్సింది ఏంటంటే ఇలా నేర్చుకున్న తర్వాత 3 నెలల శిక్షణ తర్వాత ఒక 3 నెలల శిక్షణ తీసుకున్నామంటే ఆ తర్వాత ఏం చేయాలి? ఓ పరీక్ష ఉంటుంది. ఈ ప్రదర్శన ఇక్కడ మంచిగా ఇవ్వండి, ఈ బెస్ట్ ప్రదర్శన ఇవ్వండి. అంతేకాదు జీవితంలో అవసరమైనప్పుడు కూడా దాన్ని వాడాలి. ఏదన్నా అవసరం వచ్చినప్పుడు హెల్ప్ అనవసరం లేదు. ఒక్కసారి కరాటే క్లాసుని గుర్తు తెచ్చుకోవాలి. అందులో ఒక కిక్కును ఎలా మీరు
సెల్ఫ్ డిఫెన్స్లో మీరు నేర్చుకున్న ఒక పద్ధతిలో వాడి వాళ్ళ నుంచి తప్పించుకొని మనల్ని మనం రక్షించుకోవడం కోసం అందరూ ఎల్లప్పుడూ సహాయం చేయడానికి ద్రౌపది గారిని రక్షించడానికి శ్రీకృష్ణ నేరిస్తే అందుబాటులో ఉన్నట్టు మనకు ఉండకపోవచ్చు. అందుకని అప్పుడు ఏం చేయాలి, మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. అందులో భాగంగానే ఈ కరాటే తప్పనిసరిగా మన మండలంలో నేర్చుకున్న ఈ ఆడపిల్లలందరూ మంచి ప్రదర్శన ఇస్తారని, మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ అవసరమైతే ఇంకొకరిని రక్షించడానికి కూడా దీన్ని వాడాలని కోరుకుంటున్నా. ఇదేం పెద్ద సిల్లీ థింగ్ కాదు, ఇది మీరందరూ మంచిగా నేర్చుకున్నారు. దీనివల్ల ఈ కరాటే వల్ల కొంచెం హైట్ కూడా పెరుగుతాం, కొంచెం స్ట్రెచ్ చేస్తాం, షోల్డర్ స్ట్రెచ్ చేస్తాం, స్ట్రైట్గా నిలబడటం నేర్చుకుంటాం, వంగిపోం కదా. అలాంటి మంచి ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, ఒకలాంటి ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. మనల్ని మనం రక్షించుకోవటమే కాదు, ఎదుటోళ్ళని రక్షించేంత కేపబిలిటీస్ వస్తాయి. దీన్ని తర్వాత కూడా కంటిన్యూ చేసుకోండి. మన ప్రతి సంవత్సరం ఇది ఇంకా నడుస్తుంటుంది. మన స్కూల్ డే అప్పుడు కూడా తప్పనిసరిగా ఒక 5 నిమిషాలు ఈ ప్రదర్శన పెట్టుకోవాలని నేను అందరికీ మన మండలంలో టీచర్స్ హెచ్ఎంస్ అందరికీ కూడా చెప్పాను. మా స్కూల్లో కూడా స్కూల్ డే రోజు తప్పనిసరిగా కరాటే నేర్చుకున్న విద్యార్థులందరూ మంచి ప్రదర్శిస్తారని కోరుకుంటున్నాం. చక్కగా ఈ కాంపిటీషన్లో గెలిచి మంచిగా ప్రైజ్ మెడల్స్ గెలుచుకొని ఈ రోజుని మీ జీవితంలో మంచి డేగా నమోదు చేసుకుంటారని ఈ నిర్వహిస్తున్న ఈ నిర్వాహకులందరికీ, ఈడీలందరికీ, కరాటే మాస్టర్లందరికీ, మెంటార్ టీచర్స్కి అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఇందులో మేడం, నెక్స్ట్ మా వీరావయ్య గారు, చేయి ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రియమైన పిల్లలారా, చూస్తున్న మిమ్మల్ని కరాటే నేర్చుకుంటున్నారు మా స్కూల్లో చాలా రోజుల నుంచి. దానివల్ల కలిగే లాభాలు ఏంటో మేడం గారు చెప్పారు. అదేవిధంగా మీరందరూ మానసికంగా దృఢంగా తయారై చదువులో కూడా మంచిగా రాణించి మీ తల్లిదండ్రులకి, మీ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరావయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం, మా కలి పూడ్చేది చదువేగా ఓ మేడం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా.
మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుతున్నము. ఏ శిల్పం రూపు చేస్తారో, ఏ రాయితో సానబడుతారు. మా వంశ సంపద వీళ్ళు, మా ఆశలు వీళ్ళేసారు. మీ చల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది. మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం. ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం. పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు. విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. పాటల మాటలతోటి చక్కనైన చదువులు, అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు. విద్యా బోధన అందించు. విద్యా బోధన అందించు. అధునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది. సంస్కృతిని కాపాడుతున్నది. సంస్కృతిని కాపాడుతున్నది. సంస్కృతిని కాపాడుతున్నది. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లె. డబుల్ హ్యాండ్స్ లేకపోతున్నాం. సైడ్ తీసుకో, లెఫ్ట్ సైడ్ తీసుకుంటారు. కింద పడవు, భయపడదు. గారు మీరు లేకంటారా? ఓకే, yes all of you look forward, serious. సిద్ధా టెన్షన్ పడకు, ఏం కాదు, జెండానే చూడు. ఇంకా లేదు ₹1,00,000 స్టాండ్ ఫోటో కూడా ఏ విన్ అయితే ఆ విన్ చూసుకోవాలి, విన్ ఏం రాయించుకోవాలి. అర్థమవుతుందా?
Have to get up. Green. నా తప్పు అని తప్పు Position. Alex. 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 Back side out of it number. Alex. Good. Go. Alex. The first row. Position. 1, 2, 3, 4. Meet. Yes. Now second throw. 1, 2, 3, 4. 5 shot. Alex. Yes. Now third throw. The position. 1, 2, 3, 4. Meet. Now fourth. Here. Fourth throw. Yes. 1, 2, 3, 4. 5 shot. Get back. Alex. Good. Go. Go back. What is the problem? First throw. Successful. Position. Now next to pelvic follow. Right on the pelvic. Voice has called pelvic. Position. Alex. Good. Go. Next portion one. 1, 2, 3, 4, 5. Me. Now next go. Position. 3. Me. Go back. Now pelvic. Pelvic. Position. Alex. Good. Go. Alex. 1, 2, 3.
competition. Now all of you jump! సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. వేల వేల ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల వేల ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. పలక బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పలక బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు, పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు. వినోదాలతో పాఠం వివరించే గురువులు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. డీఈడీ పీఈడీ పూర్తి చేసినోళ్ళు, టెట్టులోన పాస్ అయ్యి డిఎస్సి గెలిచినోళ్ళు. డీఈడీ పీఈడీ పూర్తి చేసినోళ్ళు, టెట్టులోన పాస్ అయ్యి డిఎస్సి గెలిచినోళ్ళు. అనుభవమున్నోళ్ళు అధ్యాపకులందరూ, అనుభవమున్నోళ్ళు అధ్యాపకులందరూ సర్కారు బడులలో చదువు చెప్పుచున్నారు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. ఆలు ఇక్కీలు అక్కడిక్కడొక్కటే, ఏబిసిడీలు నేర్పేటి తీరు ఒకటే. ఆలు ఇక్కీలు అక్కడిక్కడొక్కటే, ఏబిసిడీలు నేర్పేటి తీరు ఒకటే. కార్పొరేటు స్కూలు మాయలోన పడొద్దు, కార్పొరేటు స్కూలు మాయలోన పడొద్దు. మన ఊరి బడిలోనే నీ బ్రతుకు తొలిపొద్దు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. విశాలమైనట్టి తరగతి గదులుంటవి, ఆహ్లాదం కలిగించే ఆట స్థలాలుంటవి. విశాలమైనట్టి తరగతి గదులుంటవి, ఆహ్లాదం కలిగించే ఆట స్థలాలుంటవి. నాణ్యమైన విద్య నైపుణ్యం కలిగిన, నాణ్యమైన విద్య నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల చేత ఉత్తములకు పిల్లలు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా,